శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియో మనం ఈ రోజున జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూలై మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల అందరికీ కూడా బాగుంది, చాలా మంచిగా ఉంది. గ్రహాల యొక్క అనుకూలత బాగుంది ఈ కన్యా రాశి వారికి జూలై మాసంలో. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. గత 3 నెలలుగా బాధపడుతున్నారు, కానీ ఆ బాధలన్నీ పటాపంచలైపోయినాయి. మీకు ఏదో మబ్బు విన్నట్టు విడిపోయినని చెప్పుకోవచ్చు. మనం మబ్బు విన్నట్టు విడిపోయినని చెప్పుకోవచ్చు. ఏం ధైర్యంగా ఉన్నా ఏం పర్వాలేదు. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగానే ఉంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కూడా చక్కగా కలుసుకుంటారు. అలాగే వివాహం కాని అబ్బాయిలు కూడా వివాహ యోగం కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే, అంటే చదువురీత్యా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవారు ఉంటే విదేశాల వరకు బాగుంది, ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ధనం విషయంలో బాగానే ఉంది. సమయానికి ధనం చేతికంతుంది. అలాగే ఈ మాసం మీరు కొన్ని రుణాలు తీరుస్తారు. కొన్ని రుణాలు తీర్చడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి. మీకు ఈ మాసంలో రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి. ఇకపోతే భూగృహ సంబంధ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే కోర్టు విషయంలో కొలుక్కొస్తారు. కోర్టు విషయాల్లో వ్యవహార జయం, అంటే కోర్టు విషయాలు మీకు సక్సెస్ అవుతారు. అలాగే స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. అలాగే శత్రు జయం, వ్యవహార జయం, కార్యజయం, సంకల్ప సిద్ధి. ఈ రాశివారికి ఈ మాసంలో సంకల్ప సిద్ధి, అనుకున్న కార్యాలు నెరవేర్చుకోగలుగుతారు. ఈ ప్రభుత్వ సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో అది ప్రయత్నం చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, మీకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. అలాగే మీరు తలపెట్టిన కార్యాలను విజయం, నూతన వ్యవహారం శ్రీకారం చుట్టడం. అలాగే ఇతరులకి మీ మాట సహాయం, ఇతరులకి మీరు మాట సహాయం చేస్తారు. దానివల్ల ఇతరులు లబ్ధి పొందుతారు, వారికి మంచి జరుగుతుంది. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పొందుతారు, కొన్ని బాధ్యతలు చేపడతారు. అన్ని విషయాలు బాగున్నాయి. అలాగే దూర ప్రయాణం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఎటు వచ్చినా ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, అలాగే ఇతర విషయం జాగ్రత్త, కొత్త వారితో జాగ్రత్త. పాత వాళ్ళు పర్లేదు, బంధువర్గం వారు, మిత్రవర్గం వారు మీకు వారి యొక్క సహాయ సహకారం అందిస్తారు, కానీ కొత్త వాళ్ళతో జాగ్రత్త. అలాగే మీరు వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది, గౌరవ పురస్కారాలు లభిస్తాయి, చాలా బాగుంది. అయితే ఈ రాశిలో విదేశాల్లో కొంతమంది జాబులు పోగొట్టుకున్నారు. విదేశాల్లో కొంతమంది జాబులు పోయి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా ఈ మాసం జాబ్ వస్తుంది. జాబ్ అయితే తప్పకుండా వస్తుంది. కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. మీరు కన్యా రాశి వారు గట్టి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ 50 వయసు పైబడ్డవారు ఎవరైనా ఉంటే మాత్రం అన్ని విషయాలు బాగున్నాయి మీకు, కానీ ఆరోగ్య విషయం జాగ్రత్త చూసుకోండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వస్తే మాత్రం వైద్యం సంపాదించండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వరకు బాగుందండి. ఈ మాసం మీకు చక్కటి బిజినెస్ జరుగుతుంది మీకు. అలాగే షేర్ మార్కెట్ బాగుంది, అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. సినిమా టీవీ రంగం వారు ఎవరైతే ఉన్నారో, అంటే నట వర్గం వారు, సాంకేతిక నిపుణులు, రచయిత, ప్రొడ్యూసర్సు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, గాయకులు అందరికీ మంచిగా ఉంది. సువర్ణ అవకాశాలు వస్తాయండి మీకు. అలాగే అవార్డులు కూడా వస్తాయి మీకు, బాగుందండి. ఇక రాజకీయ నాయకులు బాగుందండి కన్యా రాశి వారికి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది పదవులు చేపట్టారు, కానీ ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు త్వరలో, అతి తొందరలో మంచి కార్యాలు చేస్తారు మీరు. కాకపోతే ఏంటంటే మీ అపోజిషన్ వారు మాత్రం కాస్త వ్యతిరేక భావాలు ఉంటాయి, శత్రుజయం ఉంటుంది మీకు, శత్రువులు ఉంటారు మీకు. అంటే మీకు తెలియని శత్రువులు ఉంటారు, జాగ్రత్త. ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది.
ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, అలాగే మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. ప్రమోషన్కు ఉన్న పదవులు వస్తాయి. అలాగే స్థల మార్పు కనిపిస్తుంది. తర్వాత చదువుకునే విద్యాన్ని కూడా బాగుంది, చక్కగా ఉంది, చదువుతారు. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు, మీరు చక్కగా చదవండి. వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే ఇది కేవలం రాశి ఫలాలు గోచర ఫలితాలు 40% మాత్రం పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మ లగ్నం అంటే మీ చక్రంలో మీ లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి ఎలా అయితే ఉందో, ఏది జరుగుతుందో, దశ అంతర్దశ ఏంటో దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన మాస ఫలితాలు అందరికీ జరగాలని లేదు, జరగకూడదని లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన జరిగినాయని, కొంతమంది జరగలేదని కొంతమంది చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి గమనించి మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది నాది, ఆఫీస్కి ఫోన్ చేసి మీ సలహాలు సూచనలు తీసుకోండి. ఇకపోతే మీకు ఈ మాసం అంతా యోగించాలంటే ఏం చేయాలంటే మీరు గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోండి. ఈ కన్యారాశి వారు గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోండి. అంటే బుధవారం నియమాలు పాటించుకోండి. చక్కగా గణపతి ఆరాధన ప్రతిరోజు సంకటహర గణపతి స్తోత్రం చదువుకోవడం, అంటే ప్రణమ్య శిరసాదే ఉంది కదా, అది చదువుకోవటం. అలాగే గణపతి దేవాలయం వెళ్ళడం, అభిషేకార్చన చేయించుకోవడం. అలాగే ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత 4వ రోజు సంకటహర చవితి వస్తుంది. ఆ సాయంత్రం వెళ్ళి గుళ్ళోకి, ప్రతి గుళ్ళో చేస్తారు సంకటహర చవితి, వెళ్ళి అభిషేకం చేయించుకోండి, అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే గణపతికి ఇష్టమైన గరిక, బెల్లం, లడ్డు, ఉండ్రాళ్ళు, కుడుములు పెట్టండి, అందరికీ పంచండి. అలాగే మంగళవారం మాత్రం ఒక మంగళవారం మీద తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండమ్మా. ఒక్క మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుని కందులు దానం ఇవ్వండి. కిలోంపావు కందులు ఎర్రటి వస్త్రం మూటకండి దానం ఇవ్వండి. అలాగే మీకు దగ్గరలో ఏదైనా రాహుకేతు పూజ చేస్తుంటే, ఈ మధ్యకాలంలో ప్రతి దేవాలయం కూడా చేస్తున్నారు రాహుకేతు పూజ. వీలైతే దగ్గరలో దేవాలయం రాహుకేతు పూజ చేయించుకోండి ఒక మంగళవారం రోజున. ఒకవేళ వీలైన వారు శ్రీకాళహస్తి వెళ్ళండి. కన్యారాశి వారు వీలైన వారు శ్రీకాళహస్తి వెళ్ళి మంగళవారం రోజున రాహుకేతు పూజ చేయించుకోండి. లేని వారు ఊర్లోనే చేయించుకోండి, ఎక్కడైనా ఒకసారి చేయించుకొని సరిపోతుంది. ఇకపోతే ఒక బుధవారం రోజున మాత్రం కిలోంపావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం అంటే పచ్చడి వస్త్రం మూటగట్టి ఐదుగురికి దానం చేయండి. దీనివల్ల బుధుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అయితే విదేశాల్లో ఉన్నవారు మాత్రం తప్పకుండా జాబ్ ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం విష్ణు సహస్రం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రం చదువుకోండి, లేకపోతే వినండి. అలాగే ప్రతిరోజు లలితా సహస్రం చదువుకొని వినండి. విదేశాల్లో ఉన్నవారు తప్పకుండా మీకు జాబ్ వస్తుంది 100%. ఇకపోతే మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, కాకులకి టీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. భిక్షగాలకి ముఖ్యంగా ఫిజికల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆహారం పెట్టండి, పెరుగన్నం పెట్టండి, ఒక పండు పొలం ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి. ఇక ఈ రాశిలో పితృదేవతలు ఎవరైనా ఉంటే, అంటే పితృ శాపం, పితృదోషం జాతకరీత్యా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా పితృకార్యాలు నిర్వర్తించండి. ఎందుకంటే మీరు ఎన్ని పూజలు పునస్కారాలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, యాగాలు చేసినా ఫలించవు. పితృదేవతల యొక్క శాపం, పితృదేవతల యొక్క దోషం ఉంటే ఏది జరగదు. అందువల్ల ముందు వారికి పూజ చేయించుకోండి, ఆ పితృకార్యాన్ని నిర్వర్తించుకోండి. ఏదైనా ఒక నదీ క్షేత్రంలో చేయించుకోండి. లేదంటే ప్రతి అమావాస్యకు కూడా మీ దగ్గరున్న శివాలయంలో పితృదేవతల పేరు చెప్పి అన్నదానం చేయడం, పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణ కుటుంబానికి స్వయంపాకం దానం చేయడం చేయండి. అప్పుడు పితృదేవతల యొక్క ఆశీస్సు మీకు లభిస్తుంది, మీ పనులు ముందుకు వెళ్తాయి. ఇది మాత్రం గమనించండి. ఈ కన్యారాశి వారు భయపడొద్దు, టెన్షన్ పడవద్దు, మీకు మేలు జరుగుతుంది ఈ మాసంలో. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.